నవ్వులు చల్లని వరమై అవుతుందయ్యా పండగ ఆ ఉద్యమ నేతతో నువ్వు కలిసి అడుగేయంగా మా కలలను పండించంగా వచ్చావా మా సీనన్నా నీ పయనం జనహితమంట సరిలేరు నీకెవరంట మా బలమై నిలిచిన మంట కన్నీరును తుడిచిన వంట మన మాన్సు వాడే పల్లెల దీవెనలే నీ కన్నా జనమంతా నీ వెంట జగమంతా నీ ఘనత పేదోళ్ళ పెద్ద బిడ్డ జయ హో జయ హో జయ హో కడుపాపై నిలిచినవు కడగండలు తరిమినవు పోచారం శ్రీనన్న జయ హో జయ హో జయ హో కాలం కలకాలం నిన్ను దీవించగా నిండుగా నీ నవ్వులు చల్లని వరమై అవుతుందయ్యా పండగ కై ఆ పొడిసే పొద్దుతో దోస్తిని గట్టి సమరం నడిపినవు ఈ బాన్సువాడలో పేదోళ్ళ పక్షం నిత్యం నిలిచి గుండెలు తట్టినవు ఈ రాష్ట్రం సాధించంగా ఆ ఉద్యమ కెరటం నువ్వై మన గులాబీ జెండను బట్టి నువ్వు అడుగులు వేసినవు మన బాన్సువాడ రాతే మా చేసిన నేతవు నువ్వే జనమే నువ్వై నువ్వే జనమై బలమై నిలిచిన బంధం నువ్వు ఆత్మ కమిటీ అధ్యక్షుడు నాకు పుత్ర సమానుడు శ్రీ మోహన్ నాయక్ గారికి ఇక వేదిక మీద ఉన్నటువంటి ఇదివరకే చెప్పాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ మరొకసారి నాయక నమస్కారం. నేను ఎలక్షన్ అయిన తర్వాత 15 రోజులు ఇక్కడే ఉన్నా. నేను హైదరాబాద్ లో 15 రోజులు దేనికోసం ఉన్నా తెలుసా మీకు? రేపు సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి, సొసైటీ ఎలక్షన్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి. నేను గ్రామ గ్రామాల తిరగాలంటే నేను జర పక్క కావాలి. కొద్ది లాభం ఉంది కదా, నడుములో ఉంది. నాకు డాక్టర్ ఏం చెప్పారంటే నువ్వు లావు తగ్గితే నడుములోకి పోతుంది, నీకు మంచి హుషారు అవుతావంటే పోయిన నెల 20 తారీఖు నుంచి ఈ రోజు వరకు లక్ష్మణ్ అని రాజమండ్రి అయినట్టు ఒకతను నేను యూట్యూబ్ లో చూసినాను. ఏమని రాశారంటే ఒకతను బిల్డర్ కాంట్రాక్టర్ 192 కిలోలు ఉన్నోడు 95 కిలోలు అయ్యాట. 192 కిలోలు ఉన్నోడు 95 కిలోలు అయ్యాడు. నేను చూసినాను నీ అమ్మవాడు 100 కిలోలు తగ్గిన 20 కిలోలు తగ్గనా అని నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం చేసి అతి కష్టం. ఎందుకంటే రేపు నేను సర్పంచ్ ఎలక్షన్ వస్తే, రేపు కార్పొరేషన్ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ వచ్చినా, మీ సొసైటీ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్ వచ్చినా నేను ఫ్రీగా ఉంటా కాబట్టి ప్రతి గ్రామాన్ని తిరిగి గెలిపిస్తాను. ప్రతి గ్రామాన్ని నా ఎలక్షన్ లో నేను అంత సమయం ఇవ్వలేకపోయినా, నా ఎలక్షన్ లో కొన్ని సమస్యల వల్ల, సందర్భాల వల్ల, సమయం వల్ల నేను అన్ని చెప్పలేకపోయినా. రేపు గ్రామం వస్తా. మనమేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు సోదరులు చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు ఎక్కడైతే పని చెయ్యలేదో, ప్రజలు అడిగినటువంటి కోరికను నెరవేర్చలేదో, కార్యకర్తలు అడిగినటువంటి సమస్యను పరిష్కారం చేయలేదో, ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందో, అటువంటి ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోతానికి భయపడతారు. కానీ
నాకేం భయం, మీకేం భయం? కాస్త మైక్ పట్టుకొని వ్యాన్ పట్టుకొని గుడిమి గ్రామానికి ఇంత ఇది చేసిన, తాడ్కోల్ గ్రామానికి ఇంత చేసిన, కోటగిరి గ్రామానికి ఇంత చేసిన, బేలునాయక్ తాండా సరస్వతి గ్రామానికి ఇంత చేసిన, రాంపూర్ తాండాకి ఇంత చేసిన, నాది మొత్తం తీసుకున్నది. ఇవన్నీ మా గంగాధర ధన్పూర్ గ్రామానికి ఇంత చేసిన, ఏ గ్రామంలో ఏం తప్ప చేసినా అడగనోడే పాపాత్ముడు, అడగని వాళ్ళే పాపాత్ముడు. నేను బహుశా అనుకుంటాను రాష్ట్రం మొత్తం మీద ఈవెన్ కేటీఆర్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఆ విధంగా అన్ని పనులు ఆయన దగ్గర కూడా జరగలేదు. ఇక్కడ మనకు సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, రోడ్ల పరంగా, నీళ్ల పరంగా, కరెంటు పరంగా ఏం తప్పు? బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నిండు కుండలాగా ఉంది. నేను ఒక్కొనే గెలిచి 23,000 గెలిచి నేను సంతోషపడతలేను. రేపు 124 మంది సర్పంచులు మళ్ళా కొత్తగా ఒక 12 ఆడైతున్నాయి. గవర్నర్ గారి దగ్గర ఉన్న పథకం కోసం 136 గ్రామ పంచాయతీలు, 86 ఎంపీటీసీలు, మళ్ళా 25 సొసైటీ ప్రెసిడెంట్లు, మళ్ళా 9 మంది ఎంపీలు, 9 మంది జడ్పీటీసీలు, మళ్ళా 19 మంది కౌన్సిలర్లు. ఇది ఒక్కరు కూడా మిస్ కాకుండా అడుగడుగున ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి గెలిపిస్తున్నాను. నాకు తోడుగా నా ఇద్దరు కొడుకులు ఉంటారు. అందరం కలిసి తిరుగుతాం. మళ్ళీ మేము ఒక్కరే గెలిచినాం, ఎమ్మెల్యే అయిపోయింది. ఇక నాకేం ఫిగర్ లేదు, 5 దాకా లేదు. ఇది దొడ్డు దగ్గర దానికోసం ప్రయత్నం చేసిన, ఈయన బంద్ చేసిన. అందుకంటే వీక్నెస్ వస్తున్నది, బలహీనత వస్తుంది. గట్టిగా మాట్లాడదామంటే కూడా గట్టిగా వస్తుంది స్వరం. ఆ ఫుడ్ వల్ల నేను 20 తారీఖు కంటే 18 రోజులు అయింది. ఇది అయిపోయింది దాని జోలికి పోలిగా. ఇది మళ్ళా మటన్ చికెన్ తింటా. ఇక మన బంద్ అయినా మొత్తం ఆడేదో కూడు పెట్టి కాడైపోయిన కూడు చూస్తేనే కట్ వస్తుంది. దేనికోసం అంటే మళ్ళీ రేపు ఎలక్షన్లో మనకి గట్టి తయారు కావాలి. మా అన్నలను, మా తమ్ములను, మా చెల్లెలను రిజర్వేషన్ ఎట్లా వస్తుందో అక్కడ కల్పించి బ్రహ్మాండంగా మన ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరే విధంగా మనం ఎవరు ఆపలేడు. మనం తప్పు చేస్తే కదా గ్రామంలో ఈయన ఎల్లరెడ్డి అని తిరుగుతా ఉన్నాడు. నాకు సిగ్గులే అనిపిస్తుంది. నాకైతే ఆయన సొంత గ్రామంలో ఒక ఇల్లు కట్టిపోయింది. ఎర్రపాడు గ్రామం సొంత గ్రామం, దగ్గర దగ్గర తాట్కోలంత గ్రామం, పెద్ద గ్రామం. ఒక్క ఇల్లు ఒక ఇల్లు. ఆ ఇంటి ముంగట్టే స్కూల్ ఉంటుంది, హై స్కూల్. బిల్డింగ్ పడిపోతకు వస్తుంది, హై స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది. ఆయన 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, బిల్డింగ్ కట్టలేదు. ఇక్కడికి వచ్చి నేను కరిసేస్తా, పొడిసేస్తా, తప్పేస్తా, మూజీకి ఏముందిరా. ఇక మేము అన్నం పెట్టిన తర్వాత ఇంత పని చేస్తాం. అంతే దాని కదా మీకు అన్నం పెట్టింది నేనే. తీసుకొస్తే రాదు. కానీ అనవసరంగా వచ్చి ఇక్కడ వచ్చి ప్రజలను కార్యకర్తలు రెచ్చగొట్టి నేను చూసుకుంటా. మేము కాదు పెట్టుకున్నామా? ఎందుకంటే మన రాజకీయ జీవితం మీ అందరి సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో, సామరస్యంతో మనం సంసారం చేసింది. ఎందుకు లేదు మనం ఇదంతా నష్టం ఎందుకు చేయాలి? దుష్మని కూడా ఎందుకు నష్టం చేయాలి? ఆ దుష్మని ఒక్కడే మన దుష్మని కదా, భార్య పిల్లలు దుష్మని కాదు కదా. ఆ ఒక్క దుష్మని మనం ఆర్థిక నష్టం చేస్తే, ఆర్థికంగా బాధ పెడితే, ఆ కుటుంబం దెబ్బతింటే, అక్కడ భార్య పిల్లలు పాపం కష్టపడతారు, నష్టపోతారు. ఆ భార్య పిల్లలు మనం నష్టం చేయలేదు కదా, అప్పుడు నష్టం చేసింది కదా అన్నట్టు పెద్ద పనులు చేసుకొని మనం బంధించుకున్నాం. ఇట్లా నమ్మించుకు వచ్చిన మీ 40-30 ఏళ్ళు అలా భార్య పిల్లలు నష్టపోతారు. అనుకోని కక్ష తీసుకుని అనుకో, తొక్కేసిన అనుకో, ఆ కుటుంబ దెబ్బతింటుంది, భార్య పిల్లలు దెబ్బతింటుంది, వాళ్ళ పెళ్లి దెబ్బతింటాయి,
చదువు దెబ్బతింటుంది. ఎంతసేపు మంత్రి చేసినా స్పీకర్ చేసినా ఇంకేం రాజకీయం ఉన్నది. మంచి చేయడం కష్టం కానీ చెడు చేయడం కష్టమా? మంచి చేయడానికి ఏడాది పడుతుంది, చెడు చేయడానికి గంట పడుతుంది. ఇంతమంది అధికారులు పెట్టుకొని, కలెక్టర్లు పెట్టుకొని, సెక్రటరీలు పెట్టుకొని, డీజీపీలు పెట్టుకొని, చీఫ్ సెక్రటరీ పెట్టుకొని ఎవరన్నా తొక్కారని ఒక నిమిషం పట్టకుండే. మనకు ఆ మనసు లేకుండే, ఆ సాంప్రదాయం మనకు లేదు. నేను నిలవలేదు, నేను మిమ్మల్ని నిలవలేదు. ఈ కొత్తగా జరిగితే నేను నిలవాల్సి వస్తుంది. కొత్తగా నేను నేర్పాల్సి వస్తుంది, మీకు కూడా నేర్పాల్సి వస్తుంది. ఉండదు కానీ ఏడాది కార్యకర్తల మీద పోయి లైనింగ్ వాళ్ళు మన కాన్ఫరెన్స్ లో 120 కిలోమీటర్ల కెనాల్ లైన్ కట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం గడ్డి పడుతుంది. లైనింగ్ వాళ్ళు కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం నీళ్ళు వాడతాయి కాబట్టి తుంగ గడ్డి మట్టి నిండుతుంది. ఓ తుంగ నిండింది నేను చూపిస్తా. అక్కడ కనబడతలేదా లైనింగ్ వాళ్ళు కట్టింది? సిమెంట్ కూడా కనబడతలేదా? నేను మట్టి తీపిస్తా, బట్టి ఆట తీపిస్తాను. అది మట్టి నువ్వు చూపించడం ఉపాధి పథకాల కింద నేను తీపిస్తాం, రైతులు తీసుకుంటారు. నేను పోయి కార్యకర్త నిలబడి మట్టి తీపిస్తా. మా బీర్పూర్ వాస్తవ చెప్పి ముగిస్తాను. నేను బీర్పూర్ కాలువ తోపిస్తారట. బీర్పూర్ వాళ్ళు గ్రహించాలి. బీర్పూర్ గ్రామానికి నల్ల చెరుకు, బాదం తలాలు, పెద్ద చెరుకు కొంత నీళ్ళు తక్కువ పోయేది. అది మధ్యన కాలువలో లైనింగ్ చేసిన తర్వాత నీళ్లు పుష్కలంగా పోతుంది. అయినప్పటికీ కూడా మొన్న 3-4 సంవత్సరాల క్రితం ఆ కాలువ బైపాస్ అవ్వడానికి ఇక్కడ సందీప్ ఇక్కడ సందీప్ తమ్ముడు తెలుసు, మా అవా రంగన తెలుసు, బీపీవాళ్ళు తెలుసు. అయినప్పటికీ కూడా కాల దౌర్పుడుతా బైపాస్ కెనాల్ డైరెక్ట్ గా ఊరుకోదండి అని 1,18,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది. టెండర్ పిలిచింది 1,18,00,000. 1,18,11,315 రూపాయలు టెండర్ పిలిచేందుకు కాంట్రాక్టర్ 4 సార్లు పోయి సైడ్ పెట్టి. కానీ ఎక్కడి నుంచి అయితే కాలువ దమ్ముతామో ఆ కాలువ దమ్మే భూములు బొప్పాస్పల్లి తాండవారి ఉన్నాయి, బీర్పూర్ తాండవారి ఉన్నాయి, తిమ్మాపూర్ తాండవారి ఉన్నాయి. మేము తవ్వనీయము, మా భూములు ఖరాబ్ అయిపోతే కాలువ తవ్వనీయమని ఒడ్డుకేసుకుంటుంటే వాళ్ళు రైతులే మనలే కాబట్టి వాళ్ళు ఒప్పిస్తారు. మనం పోయి సతీష్ పోయిడు, సందీప్ పోయిడు, ఆ గంగరామన్న పోయిడు, చాలా మంది పోయి ఒప్పిస్తాము. ఒప్పుకోలేదు. కానీ నేను కాలువ తవ్వకపోతే కనీసం పైప్ గంట నేర్పిస్తాను, మేము లోపలికి పైప్ గంట నేర్పిస్తాం, మీకు భూమి చేయాలని కూడా ఒప్పుకోలేదు. ఆ విధంగా ఒప్పుకోకపోవడం వలన మంజూరై టెండర్ అయినటువంటి పని ఆగిపోయింది. ఎవరికి నేను నవ్వుకుంటా కాలువ మేమంతా పిచ్చోళ్ళమ్మా, నేను సంతానం చేస్తున్నాను కూడా మాకు తెలియదా? ఇటువంటి బాబోతాలు ఏం చేశారు పనిచేయాలి. అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కానీ బాబోతాలు వేసుకుంటే ఇక్కడ ఎవరు చూస్తాను మీకు సిద్ధంగా లేదు. ఇకపోతే ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టుగా ఇలాగే 18 ఇక నేనే బాన్సువాడలోనే నాకు అసలు వాస్తవం చెప్తే నాకు హైదరాబాద్ లో కొద్ది ఊరు. హైదరాబాద్ పోదామంటేనే అత్తగారికి నడిపిస్తుంది, బాన్సువాడ రావడానికి తల్లిదండ్రులకి నడిపిస్తుంది. వాస్తవం చెప్తుంది. ఇలా మంచి శుభ్రంగా మంచిగా రోజు 100 మంది కలుస్తారు, 100 మంది వచ్చిన పని చేస్తాం, సాయం చేస్తాం. ఇలా ఎవరు ఉంటారు? పిల్లలే ఉంటారు కదా, ఎవరు వస్తే ఎవరు వస్తారు. ఆడది ఏం చేస్తుందా నా వల్ల అప్పుడు ఏ పని లేదు. కాబట్టి ఇక్కడి నుంచి నేను కూడా ఎక్కువ సమయం ఇదివరకు ఎలక్షన్ కంటే ముందు 5 సంవత్సరాలు స్పీకర్ గా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎంత సమయం ఇచ్చానో అంతకంటే సమయం పార్శ్వాలో ఉండి మీ కష్టసుఖాలను రాసుకుంటాను. ఏముందండి, ఎమ్మెల్యే వాళ్ళు
ప్రోటోకాల్ ఉండదు. నాకు మంత్రి వచ్చినా నాకు అనుకునే పనిచేస్తాను కాదుగా. మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా లోకల్ కాదంగా నేను చేయలేదు. ఏమైనా చేసేదనుకో పోయి అడ్డం అడుగుంటాడా. ఒకవేళ వాళ్ళ భిన్నంగా ప్రోటోకాల్ ఉల్లంఘించి ప్రోటోకాల్ కాదని ఎమ్మెల్యే ఏం చేస్తాడు చేద్దాం అనుకుని పోయినామనుకో నీ పోలీసు అంతా రాని చూసుకుంటుంది. అడ్డం అడుగుకుండా మీ కారు కట్టాను ఎమ్మెల్యే నన్ను ప్రజలు తెప్పించింది మామూలు. ఆ కార్యకర్తలు కష్టపడ్డారు, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాం. నేను ముఖ్యంగా మేము నామినేట్ కాలే ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. ఆడత కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అధికారికంగా సెక్రటరీ అంతపెట్టించినాడు, కరెక్ట్ అంతపెట్టించినాడు. అధికారికంగా సెక్రటరీలో లేకపోతే కరెక్ట్ అంతపెట్టితే అధికారిక పదవి అది. నాకు అధికారికంగా ఆడియో వాళ్ళు రెండు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ అందరి సహకారం మీ అందరూ చూసి పెద్దల ఆశీర్వాదంతో ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్టు 23,416 ఓట్లు గెలిచిన తర్వాత మీరందరూ కౌంటీలో ఉన్నారు. చాలా మంది రాష్ట్ర ఆడియోలో సంతకం పెట్టి బొజ్జారం శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ పైన శాసనసభ్యుడు గెలిచినాడు అని సర్టిఫికెట్. అది రాజపత్రం, అది రాజపత్రం. అది ఎవరికి కాదనలేడు. నీకే పత్రం ఇచ్చాడా? ఎవడిచ్చినా పత్రం నుంచి మాట్లాడి ఇన్ఛార్జ్ ఎంతమంది ఉంటాడు ఇన్ఛార్జ్? ఇన్ఛార్జ్ ఏమైనా ఉందా? ప్రోటోకాల్ ఏమన్నా? ప్రోటోకాల్ ఏం లేదు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది. రేపు ఎమ్మెల్యేలు కాదని మార్చుకోవడం కాన్ఫరెన్స్ లో మేము మీకు మర్యాదిస్తాం, మేము మిమ్మల్ని రెచ్చగొట్టాం, మీకేమో అపకారం చెయ్యం. మమ్మల్ని అపకారం చేసే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవమానం చేసే పరిస్థితి వస్తే దానికి డబుల్ సమాధానం ఇస్తామని చెప్పేసి కూడా అనుమతిస్తాము. మా అంతటా మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మేము రెచ్చగొట్టాం. కానీ మీ కార్యకర్తలు గ్రామాలలో ఊగిపోతుందో సిగమచ్చినట్టు, ఇది సిగమచ్చినట్టు ఊగుతుందో కార్యకర్తలు కొంతమంది ఊడిగా ఆ ఊగేది ఈగేది నడాలి. నేను ఊగేది కాదు, ఎమ్మెల్యే హోదాలో ఊరి కట్టుకుంటా. నా కార్యకర్తకు అన్యాయం జరిగితే ఇవాళ ఎమ్మెల్యేని మట్టుని కాదు, నా వెనకాల పోలీసు వస్తుంది, వల్ల కలెక్టర్ వస్తుంది, ఎత్తి రావాలి. ఏమైనా జరిగిందంటే గట్టిగా వదిలిపెట్ట. నేను ఏమన్నా మా గ్రామాలలో మా కార్యకర్తలకు ఎక్కడైనా ఏ చిన్న అన్యాయం జరిగినా మీ ఎమ్మెల్యే మీరు ఇచ్చినటువంటి నాకు అప్పచెప్పినటువంటి పదవి మీకోసం మీరు అప్పచెప్పినటువంటి పదవి మీకోసమని వాడుకుంటారని చెప్పేసి కూడా మరొకసారి తెలియపరుస్తున్నాము. ఈ పద్యం గడపడు ముందు ఆ విధంగా ఏం అవసరం లేదు. ఆ ఎమ్మెల్యే లేకపోయినటువంటి కొంత హోదా ఉండకుంటే ఎవరు అంతే అధికారులకు మాట్లాడాలంటే వీరెవరు మాట్లాడుతుంది. వాళ్ళందరూ తెలుసు, రాష్ట్రంలో అందరూ తెలుసు. నేను రాత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయాను. మనం వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ సిద్దిపేట కలెక్టర్ ఉంటారు, తమ్ముడు బిడ్డది నీ కొడుకు తోడు పోతుంటే మొత్తం అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు నమస్కారం నమస్కారం నమస్తే 100 మంది. మనం నమస్కారం అది మనం ఎక్కడ అన్యాయం చేయాలి. అధికారులు ఉన్నప్పుడు కూడా ఈ అధికారులు నొప్పించలేము. నేను మంత్రి ఉన్నాను, స్పీకర్ ఉన్నా అంటే వాళ్ళని గౌరవంగా చూసుకున్నా, మరి గౌరవం కాపాడినా. ఆ విధంగా పోయి నేను బాబు లేదు. ఇలా కేసీఆర్ గారి గురించి నిన్న మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి ఉందా తన మొదట రెండా ముండా చెప్తులు కొడతారు. ఆయన కొట్టు సమానమే, కేసీఆర్ కొట్టు సమానము. ముఖ్యమంత్రి కావాలి ఉందా తన ముందు మాట్లాడుకో, మీకు ఎవడొద్దారు?
నువ్వు పనిచేసి ఇచ్చిన హామీలను పనిచేసి ఈ 420 హామీలు ఇచ్చాడు. మరి హామీలని కట్టుకుంటే మరి ఎంత ఖర్చుతో కలిసి 4-9 అయింది. 4-9 హామీలు అయింది. ఈ 4-9 హామీలు అమలు చేయి. నేను మీకు దండం పెడతా రోజు ఇవన్నీ గాలి వదిలిపెట్టారు. గాలి వదిలిపెట్టి ప్రజా పరిపాలన పెట్టి దరఖాస్తు తీసుకున్నారు. ఇక అవి అక్కడ ఇటు పెట్టి పరిశీలిస్తారు. అది చూస్తామంటారు, ఇది చూస్తామంటారు. ఆఖరి పార్లమెంట్ లెక్క వస్తుంది. పార్లమెంట్ కోడ్ వస్తుంది. అంటే కోడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ రాదనుకుంటారు. దాని తర్వాత వాళ్ళు లోకల్ వాడగలిగిన వస్తుంది. దాని కోడ్ వచ్చింది కాబట్టి అది ఇక్కడ రాదనుకుంటారు. ఆఖరి ఏడాది అయిపోతుంది. ఏడాది అయిపోతుంది. ఇక మన ఆఖరికి ఉన్నమాట మంత్రుల మాట తగ్గింది వాళ్ళు. ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏం తగ్గిండు? దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ ఇవ్వగలుగుతాము అని స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన్ని. అంటే దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే ఇవ్వాలంటే కదా ఇది మన సరే కదా. వీళ్ళు చెయ్యలేదు. 420 హామీలు మనం అనుకుంటున్నాము. 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలలో 13 హామీలు ఉన్నాయి. మిగతా రుణమాఫీ కానీ యువతకు ఉపాధి కానీ ఇవన్నీ రకరకాలు కలుపుకుంటే బీసీ డిక్లరేషన్ కానీ, ఎస్సీ డిక్లరేషన్ కానీ, ఎస్టీ డిక్లరేషన్ కానీ, యూత్ డిక్లరేషన్ కానీ, ఫార్మర్ డిక్లరేషన్ కానీ ఇవన్నీ డిక్లరేషన్ అన్ని ఇచ్చిన హామీ కలుపుకుంటే కరెక్ట్ గా లెక్కాడి కలిసిందంటే 4-9 కలిసింది. మనది మన పెట్టింది కాదు, ఇది వాళ్ళ దగ్గర 4-9 వచ్చింది. మరి ఈ అమలు కూడా 4-9 ఉంటుందా లేకపోతే 4-9 కాబట్టి ఇది ముందు అమలు చేయండి. మేమేమి గట్టిగా లేము. మేము కూడా 30 మంది ఉన్నాం. మీరు 60 ఉంటే మేము 30 ఉన్నాం. అర్థం లేము. మీరు మంచి పని చేయండి, మంచిగా పరిష్కారం చేయండి, రైతులకు ప్రజలకు అందరూ న్యాయం చేయండి. రోజు దండ పెడతాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మీరు రిడక్షన్ చేస్తే, మాటలాడి అబద్ధాలాడి ప్రజలు మొత్తం చేస్తే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. ప్రజల పక్కన నిలుస్తారు. నిస్తారట్టు చెయ్యు, రుణమాఫీ చెయ్యు, పెట్రోల్ తీసుకోండి. ఎవరైనా తీసుకోకపోతే 50 తీసుకోండి, బ్యాంక్ దగ్గర నిలబడండి. 2 లక్షల రూపాయలు నేను ముఖ్యమంత్రి కాగానే సంతకం పెట్టగానే మీరు మాకు చేస్తాను. నేను మళ్ళీ చూద్దాను. మరి జ్ఞాపకం చేయాలి, నీకు జ్ఞాపకం చేయాలి కదా. రైతు బంధాలను 15,000 ఇస్తాను, అది పోయినాయి. ఇక 10,000 దిక్కులేవు. ఒక నెల పేదవాళ్ళ యొక్క పెన్షన్ ముంచేసాడు. డిసెంబర్ మాసం దిగింది, ఇవ్వలేదు. ఇంకా చాలా 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు, అది పోయింది. ఇదే కొత్తగా 200 యూనిట్ కరెంట్ అన్నాడు, అది లెక్క కట్టుకున్నాడు. ఇవి ఇప్పుడు ఉన్నది లేదు లెక్క. కేసీఆర్ గాలిని ఇంకా అనుకుంటే ఆయన పట్టుకుంటే రండా ముండా చెప్తుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. అది ముఖ్యమంత్రి స్థాయి అంటే రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి పెద్ద మంత్రులు, ప్రభుత్వాలు పెద్ద మంత్రులు ఉందాతరం ఉండాలి. అది చిల్లర బజార్లాగా మాట్లాడుకుంటే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి మనం
ఎదుర్కొందాం. ఎవరైనా మర్యాద ఉంటే మర్యాదనే, మర్యాద లేక అవి మర్యాద లేకపోతే కావు కాకపోతే కాదు అంత అయ్యాలి. నేను తక్కలేదు ఇక్కడ, మా ధైర్యమే గుండెలేం కాదు, బండ గుండెలా ఉన్నది ఇక్కడ. మేము ఏదో ఇప్పటిదాకా 47 సంవత్సరాల్లో మా అక్కలు మా అన్నదాన్ని చూస్తున్నారు. ఎవరికి అన్యాయం చేయొద్దు జీవితంలో అనేది ఒక సిద్ధాంతంతో బతికింది. తెలిసి ఎవరికి అన్యాయం తెలియకుండా జరగచ్చు అన్యాయం, కానీ తెలిసి మాత్రం అన్యాయం చేయొద్దు, ఒక కుటుంబానికి దెబ్బ కొట్టద్దు అనేటువంటి సిద్ధాంతంతో బతికింది మనం. కానీ వాళ్ళు ఎవరైనా మన కుటుంబాలకు మన కార్యకర్తలకు నష్టం చేసేటువంటి పరిస్థితి వస్తే తప్పనిసరిగా మీ కార్యకర్తలు ఎవరు కొడతామని చెప్పేసి కూడా నేను గుర్తిస్తా ఉన్నాను, మర్చిపోకండి. ఆ విధంగా ఈ పుస్తకాలు మీకు నేను ప్రింట్ చేసి పంపిస్తాను. కాన్ఫరెన్స్ మండలానికి ఒక 200-300 పంపిస్తాను. ఈ శాస్త్రోక్తి సాగులు చదవాలి. దాంతోపాటు శ్వేతపత్రం వైట్ పేపర్. ఈ శ్వేతపత్రం అంటే చెంప్రాట్కి పనిచేసినటువంటి పనులు. మన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఏ వరదానికి ఏం చేసినాము మంచి స్పష్టంగా ఉంది తెలుగులో. ఈ పుస్తకాలు ప్రింట్ చేయిస్తా, ఈ పుస్తకాలు ప్రింట్ చేయిస్తా. ప్రతి మండలానికి 200-250 పంపిస్తాను. మీరు గ్రామాల వాళ్ళు వచ్చండి. పరిస్థితులు ఏం చేయాలంటే చక్కగా తీసుకుపోయి పంచిన తర్వాత ఒక డోర్ తాళం వేసి కూర్చోబెట్టేసి మళ్ళీ తీయక్కడ 5 ఏళ్ళు తీయక అట్టే ఉండదు. అంతేనా? కూర్చోబెడతారు కదా. చదువుకోండి. మన రాజకీయ పార్టీ కాబట్టి రేపు మన లోకల్ కూడా లెక్కల్లో పనిచేస్తుంది, పార్లమెంట్ లెక్కల్లో పనిచేస్తుంది, అన్ని లెక్కల్లో పనిచేస్తుంది. ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎంతనండి ఓడింది ఎంత 92 లక్షల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. 87,50,000 మనకు 1100. ఇంకొకటి మెదక్లు, తర్వాత దేవరగద్ర 600-700. ఇట్లా 14 శాసనసభ స్థానాలు 5,600 పోయినాయి. అలా 10 గెలుచుకన్నా ప్రభుత్వం వచ్చింది. ఇంతమంది అన్నట్టుగా ఒక 20 మందిని మనం మార్చుకుంటే ఇలా ప్రభుత్వం మొదలై ఉండేది. పోనీ మంచిదానికి విలువ రావాలంటే, వెలుగు విలువ రావాలంటే చీకటి రావాలి. వెలుగు విలువ ఉండదు. చీకటి వచ్చినప్పుడు వెలుగు విలువ ఉండదు. కాబట్టి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు నడిపియండి. ప్రజలే తెలుస్తుంది. ప్రజలకే చూసుకోండి. నేను నా అనుభవం చెప్తున్నా. 78లో 77లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. 78లో బ్రహ్మాండ మెజార్టీతో ఇందిరాగాంధీ వచ్చింది. 83 పత్రికలు ఎన్టీ రామారావు గెలిచాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది. మన 85లో మన ఎన్టీ రామారావు గెలిచాడు. 89లో ఎన్టీ రామారావు ఓడిపోయాడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆయన ప్రయాణ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. మన 89 94 వచ్చింది, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పట్టింది. అప్పుడే ఎమ్మెల్యే అయినా 94లో 99 గెలిచినారు. మరి 2004లో మన కాంగ్రెస్ గెలిచింది, 2009లో కాంగ్రెస్ గెలిచింది, 2014లో టీఆర్ఎస్ గెలిచింది, 2018లో టీఆర్ఎస్ గెలిచింది, 2023లో కాంగ్రెస్ గెలిచింది. మన 2027-28లో బంగారు పంటలను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఈ గులాబీ జెండా అప్పగిస్తే ప్రజలు 100% జరిగింది. ఎందుకంటే మనమేం తప్పు చేయలేదు, మనం తప్పు చేయలేదు, తప్పు చేయలేదు. ప్రజలకు సంపాదన పెంచుకున్నాడు, ప్రజలకు వచ్చాడు. చిన్న కొన్ని ఉంటాయి ప్రభుత్వాలంగా ఇచ్చి హామీలను నెరవేర్చుకున్నాం. మంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. శాసనసభలు కానీ బయట కానీ ఎక్కడ కానీ మన జాబులు ఇచ్చిన అంతా చేస్తున్నాం. సరే కొంత ఇబ్బందులు వచ్చినాయి, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు రావడం వల్ల ఒట్టకు మారేది. దానికి ఈ గెలుపోవడంలో కోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను 2004లో ఓడినాను. అప్పుడున్నటువంటి పిల్లలు తెలియదు. 2004లో ఓటుకొస్తే 2009 దాకా బాన్సలో ఉండే గ్రామం తిరిగినారు. ఎమ్మెల్యే లేకున్నా 2009లో మనం నన్ను గెలిపించారు. 2014 ఎమ్మెల్యేలు ఉన్నా. ఈ 2009 నుంచి ఈ రోజు వరకు ఓటమి లేదు మనకు.
మీ అందరి దయ వల్ల. అప్పటి నుంచి ఇప్పుడు లేదు. వచ్చే ఎలక్షన్ లో కూడా మీకు బ్రహ్మరథం పడతారు. వాళ్ళు ఇప్పటికే గ్రామాలలో అంటున్న ప్రజలు, అరే మేము కేసీఆర్ గారు ఓడిపోతారని అనుకుంటుంది పోయి అదే ఏమవుతుంది అనుకున్నాం. మా ఎమ్మెల్యే మంత్రుడు కాబట్టి ఎమ్మెల్యే ఓడగొట్టా ప్రయత్నం చేసింది, కేసీఆర్ ఓడిపోయినాడు. మరి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే ఓడి కేసీఆర్ కావాలి కదా. అట్లా కొంత తెలియదు కూడా కొంతమంది ఆ విధంగా చేశారు. అయినా మనం చింతించాల్సిన అవసరం లేదు, మీరు ఏమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేనున్నా ఇక్కడ, ఇద్దరు కొడుకు నాకు అండగా ఉన్నారు. నేను ఆరోగ్యరీత్యా కానీ వయసు రీత్యా ఎంతమంది అయినా వారిద్దరు ఉంటారు. వచ్చే ఎలక్షన్లలో కూడా బాగా ఎత్తుకుంటారు. నా నాయకత్వం కింద వాళ్ళు పనిచేస్తారు. సరే పార్లమెంట్ స్థానాల గురించి వాళ్ళు మాట్లాడారు కానీ అది పార్లమెంట్ స్థానం కేసీఆర్ గారు డిసైడ్ చేస్తుంది, మన చేతులు లేదు. ఇంతకుముందు మన కాన్స్టిట్యూన్సీతోనే పార్లమెంట్ గెలిచింది. 99లో కందారెడ్డి గారు గెలిచింది మన ఓటుతోటే. 96 ఉప ఎన్నికలు వచ్చిన పార్లమెంట్, అప్పుడు మన ఓటుతో గెలిచింది కందారెడ్డి. మొన్న బీబీ పండుగ గెలిచింది కూడా మన ఓటుతో, 6000 ఓటుతో. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు కూడా పార్లమెంట్ గెలవాలంటే బాన్స్వాడ ఓటుతోనే గెలుస్తుంది తప్పితే మనకు రాదు. అంత తీర్పు మనకు ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో కూడా అంతే ఉంటుంది. బ్రహ్మాండంగా మనం పనిచేసుకుందాం, ధైర్యంగా పనిచేసుకుందాం. మీరేం అధైర్యపడకండి, భయపడకండి. ఎమ్మెల్యే నేను లేకపోయి ఉంటే నేను కూడా కొద్దిగా ప్రోటోకాల్ ఉండదు కదా. గ్రామాలకు వెళ్తే అవతల ఎమ్మెల్యే ఉంటాడు, నేను ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఫైటింగ్ చేసేది. ఏదైనా నాకేమిటా బాగా దాకా ఎమ్మెల్యే సింబల్ పెట్టుకొని పోతే దారి పెట్టుకొని నాకు ఆడు. కాబట్టి ఆ విధంగా చేయాలి. తర్వాత కాలువ ఓపెనింగ్, ఇప్పుడు కాలువ మన శ్రీ గారితో మాట్లాడితే ఇప్పుడు కాలువ నడుస్తున్నది. 4వ వెట్టింగ్ ఈ నెల 12వ తేదీ వరకు కాలువ నడుస్తుంది. అంత రైతు వినండి, కాలువ మీద ఉన్నారు. ఈ నెల 12 వరకు కాలువ నడుస్తుంది. 13 బంద్ అయితే మళ్ళా 22 తారీఖు దాకా బంద్ ఉంటుంది. రాసుకోండి ప్రతిపాదన కూడా. ఇప్పుడు ఈరోజు 5, 6 తారీఖు, 7 తారీఖు, ఈ నెల 12 వరకు కాలం నడుస్తుంది. 13 నాడు బంద్ అవుతుంది. 22 తారీఖు 13 నుంచి 22 దాకా బంద్ ఉంటుంది. మళ్ళీ 5వ వెట్టింగ్ 23 తారీఖు వరకు పెడతాం. 3 మార్చి దాకా నడుస్తుంది. మళ్ళీ 4 మార్చి నుంచి 13 మార్చి వరకు చాలా బంద్ ఉంటుంది. 6వ వెట్టింగ్ 14 మార్చి నుంచి 25 మార్చి వరకు కాలం నడుస్తుంది. ఇంకా 6వ వెట్టింగ్ కాకుండా 7వ వెట్టింగ్ లాస్ట్ లో పట్టలేసినటువంటి వారు, ఆశగా నాటేసినటువంటి వారు కూడా కొంత నీకు ఎప్పటికీ వాళ్ళ అనుభవం తక్కువడుతుంది. ఆ తక్కువటువంటి వారికి కూడా 7వ వెట్టింగ్ కూడా సన్నంగా కొద్ది నీళ్ళతోటి ఇటు బాన్స్వాడ ఏరియా, బుడిమి ఏరియా, మా దొరడు, తిరుమలాపూర్ రోడ్డు, తాటిపూర్ రోడ్డు, కొత్తాబాద్ రోడ్డు, మా పెద్ద దొరడు వాళ్ళ ఏరియా మొదటి వేసారు. వాళ్ళ 7వ వెట్టింగ్ కూడా కావాలి. వాళ్ళ కోసమని సన్నంగా మళ్ళీ 500 మొదలుపెట్టిస్తాం. ఒక గుంట కూడా ఎండిపోకుండా మన నిజాం నీళ్ళతోటి ప్రతి గుంట కూడా పండిస్తామని చెప్పి రైతులకు భరోసా ఇస్తారు. కాబట్టి మనకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కొత్తగా నేర్చేది ఏం లేదు, కొత్తగా చెప్పేది ఏం లేదు. మీ అందరి దయతోటి ఉన్న కూడా ఇంత వ్యతిరేకతలో కూడా, అంటే ప్రభుత్వం మార్చడానికి ప్రజలు సిద్ధపడ్డప్పుడు కూడా తిరిగిన పొరపాటు అక్కడక్కడ జరిగినప్పటికీ కూడా మీ అందరి సహకారంతో, వాస్తవంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త సహకారంతో నన్ను గెలిపించారు. మీ అందరికీ మొన్న అందరూ మీటింగ్ పెట్టేదాన్ని, మన అందరూ మీటింగ్ పెట్టాం. గంగరామన్ అంటున్నాడు కాన్ఫరెన్స్ మీటింగ్, ఎమ్మెల్యే ఎలక్షన్ అయిన తర్వాత కాన్ఫరెన్స్ మీటింగ్ ఇదే పెట్టాం. మీటింగ్ పెట్టే వాళ్ళందరూ మీటింగ్ కాలేదని ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. ఇంకా మీటింగ్ పెట్టుకుందాం, కూర్చుందాం. మండలాల వారికి మీటింగ్ పెట్టుకుందాం, నేను వస్తాను. మండలాల వారికి చర్చించుకుందాం. బ్రహ్మాండంగా టైం ఉంది మనకి. వేరే నా బాధ్యత లేదు. మీరే నేను, నేనే మీరు, నీ ఎక్కడ నేను, నా 17 పార్లమెంటు స్థానాలకు చెందినటువంటి ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో
ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పత్రికలు అందరూ చూసే ఉంటారు. దానికి మన పార్టీ అధినేత కేసీఆర్ గారు 8 మందిని ఆ మీటింగ్ ఏర్పాటు చేసి పోసెట్టి గారు ఎదురుకు రావాలి, మీటింగ్ ఏర్పాటు చేసి ఒక సంఘాల సమావేశం అనే పేరుతో మీటింగ్ జరిగింది. దానికి నేను, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కడియం శ్రీహరి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకొకరు ఎవరు ఉన్నారు, వారితో ఒక మీటింగ్, కార్యకర్తలతో మీటింగ్ జరిపారు. అయిపోయింది. పార్లమెంట్ సన్నాహ సమావేశాలు అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు, విస్తృత సమావేశాలు. ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాలు 119 ఉన్నాయి. ఇవన్నీ కూడా 19 తారీఖు వరకు అయిపోవాలి. 19వ తేదీ నాటికి 10వ తేదీ నాటికి అయిపోవాలి. 119 నియోజకవర్గాల సమావేశాలు ఈ నెల 10 తారీఖు నాటికి అయిపోవాలి. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణాన రావచ్చు. కాబట్టి దానికి మనం అందరం కూడా ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండాలనే ఆలోచనతో ఈ 10 తారీఖు లోపల పూర్తి చేయమన్నారు. ఇప్పుడు ఈ రోజు సమావేశం సంగతి మీకు చెప్తాను, మంచిగానండి. ఇద్దరు ముగ్గురు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, కార్యకర్తలు మాట్లాడిన తర్వాత మంచిగానండి. వేదిక మీద ఉన్నటువంటి వారు 12:30 అయింది. 2 గంటల వరకు వేదిక మీద ఉన్నటువంటి వారు కూర్చోతాయి. వేదిక మీద ఉన్నటువంటి వారందరితో కాకుండా కొంతమందితో మాట్లాడిస్తాం. దాని తర్వాత భోజనం చేద్దాం. భోజనానికి ముందే లేవకండి దయచేసి. ఏమాత్రం విమానం ఉన్నా 2 గంటలకు స్పీచ్ ముగిసిన తర్వాత 2-3 మాట్లాడతారు. చివరిగా నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత భోజనం చేస్తాను. భోజనం అనంతరం మీకు మైక్ కుసురు దగ్గరికి మైక్ పంపిస్తాను. మీ ద్వారా కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా మీరు కూడా మాట్లాడండి. మాట్లాడదలుచుకున్నటువంటి వారు భోజనం చేసి వచ్చిన తర్వాత ఒక తెల్ల కాగితం మీద పేరు రాసి ఇవ్వండి. పేరు, హోదా, గ్రామం, మండలం. మీరు ఎంతమంది మాట్లాడదలుచుకున్నారో, ఎవరెవరు సూచనలు ఇవ్వదలుచుకున్నారో, ఏం చెప్పదలుచుకున్నారో వారు చెప్పినట్టు మేము నోట్ చేసుకుంటాం. ఒక మనిషి నోట్ చేసుకుంటాడు. కాబట్టి అది అయిన తర్వాతనే 2 గంటలకు అయిపోతుంది. మళ్ళా 2:30కో 2:15, 3 గంటలకో మధ్యాహ్నం మీటింగ్ ప్రారంభమవుతుంది. మీరు మాట్లాడే వారి సంఖ్యను బట్టి 4 అవుతుందా, 5 అవుతుందా, మీ ఇష్టం. మీరు ఎంతమంది మాట్లాడదలుచుకున్నారు, ఏ గ్రామం నుంచి ఏం సూచనలు ఇవ్వదలుచుకున్నారు, అవన్నీ కూడా మేము వింటాం. కాబట్టి ఆ విధంగా అది అయిన తర్వాత సభ ముగుస్తుంది. కాబట్టి ఇంతవరకు మీరందరూ కూడా సహకరించవలసిందని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఈ సమావేశాలు అన్ని నియోజకవర్గాలు జరుగుతుంది. నేను మన జూతంలో పోయేస్తాను. మళ్ళీ 2-3 నియోజకవర్గాలు పొమ్మన్నారు, కానీ కర్రత్ నగర్ పొమ్మన్నారు, లేకపోతే ఉప్పల్ పొమ్మన్నారు. అది ఓపికలేక నేను పోలేదు. డైరెక్ట్ పోవాలి కాబట్టి వేరే పంపించారు. నిన్న సీఎం గారు మీటింగ్ ఉంటే కూడా అక్కడ పోయి కూర్చున్నాం. సో దయచేసి అందరికీ అర్థమైంది కదా ఈ సందర్భం, ఎజెండా,
ఎవరు డిబేట్ కావాలి, దాన్ని వైలేట్ చేయకండి. ఓ అరగంట అన్ని కలిసి వెళ్దాం. మీరు మాట్లాడాల్సినటువంటి వారి యొక్క మాట కూడా విందాం. కాబట్టి ఇవన్నీ కూడా అయ్యే వరకు ఉండవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు మొదటగా ఆంజనేయ స్వామితో మొదలు పెడదాం. సభకు నమస్కారం అనండి. నేనైనా మీరైనా ఎవరైనా సభకు నమస్కారం అని కార్యక్రమాన్ని ఉపన్యాసం మొదలు పెట్టాడు. ఆయన వైద్యుడు कांटेक्ट में दो नहीं कर दो, ये मेरा है, ठीक है.